నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఖచ్చితంగా థాట్ ప్రొవోకింగ్ ఉంది. ఈ ఆర్టికల్ ప్రింట్ అవ్వక ముందు నుంచి జనాల్లో, కామన్ ఓటర్స్ అందరిలో ఈ ఫీలింగ్ ఇన్ డెప్త్ ఉంది. దాన్ని వెలికి తీసుకొచ్చారు ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు మొదలుపెట్టే ముందు ఈ ఆర్టికల్ ఏంటంటే, మౌనమేళ నారాయణ, మన మినిస్టర్ నారాయణ గారి పైన వచ్చిన ఆర్టికల్. ఎందుకు అమ్మ నారాయణ గారు మీరు ఇంత మౌనంగా ఉన్నారు, మీ మౌనానికి అర్థం ఏంటి, మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆర్టికల్ ప్రింట్ అయింది. చూసుకుంటే ఆయన కింద ఉన్న చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు టీడీఆర్ బాండ్ స్కామ్లో 100 కోట్లకు పైగా దోచారు అని చెప్పి ఆరోపణలు ఫేస్ చేస్తుండగా, అండ్ ఈ స్కామ్ జరిగింది, ఈ స్కామ్లో జస్ట్ శ్రీలక్ష్మి గారు కాదు, దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇన్ని 100 కోట్ల స్కామ్ జరిగినా దీని గురించి వాళ్ళ ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు నోరెత్తి మాట్లాడినా నారాయణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్కామ్ గురించి అడిగితే ఇదేముంది చాలా చిన్న విషయమే అని తేల్చిపడి పుచ్చుమనిపించేశారు. సబబా ఇది? సబబా? 100 కోట్ల టీడీఆర్ స్కాము తుస్మనిపించేంత స్కామా? ఎలా? ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫోటో పెట్టుకుంటున్నారు. ఆబ్వియస్లీ కొన్ని ఫ్యాక్టర్స్లో చూస్తే ఇది మంచి ప్రభుత్వమే. ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనలు అవ్వనివ్వండి, అభివృద్ధి వైపు నడపాలన్న ఆలోచనలు అవ్వనివ్వండి, విజనరీ లీడర్షిప్లో అవ్వనివ్వండి, కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్లో ఇది మంచి ప్రభుత్వం. కానీ ఇలాంటి స్కాముల గురించి మౌనం వహిస్తా కూర్చున్నప్పుడు ఇది మంచి ప్రభుత్వమా లేక నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వం అని చాలామందికి డౌట్ వస్తుంది. తప్పేంటి దీంట్లో? మనం మంచి ప్రభుత్వం బ్రాండ్ వేసుకుని మనం కూర్చుని స్కాముల గురించి మాట్లాడకుండా ఉంటే మంచి ప్రభుత్వమా? ఇది మంచితనమా? అచేతన స్థితిలో ఉంటూ ఒక మంచితనమా? ఇదెక్కడ మంచితనం అండి? నాకు అర్థం కాదు. ప్రజల ఖజానా, ప్రజల డబ్బు, ఎక్స్‌చెకర్కి బాధ్యత వహిస్తారు. డెమోక్రటిక్ కంట్రీలో మనం ఎన్నుకున్న నాయకులు ఎక్స్‌చెకర్కి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రజల డబ్బు అది. ప్రజల డబ్బులో 100 కోట్లు చిన్న విషయమా? ఎలా అనగలుగుతారు ఒక మంత్రిలా? అది కూడా ప్రతిష్టాత్మకంగా 160 స్థానాలకు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మంత్రి. ఎలా కుదురుతుంది ఇలా? ఈ వర్డ్ హర్షిస్తారా జనాలంటే? హర్షించలేదు చాలామంది. దానికి సరిపడానే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. చూసుకోండి అందరూ వెళ్ళి బహిరంగంగా. ఇది పక్కన పెడితే అమృత బ్యూటిఫికేషన్ వర్క్ మీద సభా సంఘాల గురించి ఎన్ని ప్రశ్నించినా, ఎమ్మెల్యేలు ఎంత క్వశ్చన్ చేసినా దీని గురించి మాత్రం ఒక్క ఆన్సర్ రావట్లేదు. బ్యూటిఫికేషన్ స్కామ్లో కూడా 100 కోట్లు. ఇది వెలికి తీయాల్సిన అవసరం లేదా? బాధ్యత కాదా? నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశాడో తన కార్యకర్తలకు ఏమన్నా జరిగినా, ఏమన్నా చిన్న గీత పడినా సప్త సముద్రాలు అవుతున్న తీసుకొచ్చి చుక్కలు చూపిస్తానని చెప్పి బెదిరించాడు. నిన్నటికి నిన్న జరిగింది. అదొక డిజిటల్ బుక్ లాంచ్ జరిగింది. ఆ లాంచ్లో కూర్చుని ప్రతి ఒక్కళ్ళు వారేవా ఇంతకు మించిన డిజిటల్ బుక్ ఇంకోటి లేదు, కార్యకర్తలు ముట్టుకోవాలంటే భయపడాలన్న లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు ఆయన. కానీ ఇంత లెవెల్లో ఓడిపోయి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం ఇంత స్లోగన్స్ ఇస్తారు. కానీ 100 కోట్లు స్కాములు జరిగిన ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న టీడీఆర్ స్కామ్ ఎవరండి, ఈ స్కామ్స్ అన్నిటి గురించి వెలికి తీయడంలో మాత్రం మౌన ముద్రలో పాటిస్తూ ఉంటాం మనం. చిన్న విషయం ఇది. ఎలా అవుతుంది చిన్న విషయం ఇది? 100 కోట్లు చిన్న విషయమా? అదే ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ రెగ్యులర్ టైప్లో ఎవరి ఉద్యోగం అయినా 10,000 రూపాయలు మిస్ హ్యాండిల్ చేశారు, లాబింగ్ కనపడ్డారంటే తీసి జైల్లో పెడతారు. 100 కోట్ల స్కామ్ మాత్రం చిన్న విషయం. లాజిక్ ఎక్కడ కనపట్లేదు జనాలకి ఈరోజు. మీరు ఒప్పుకుంటారా ఈ లాజిక్తో? 10,000కు ఒక న్యాయం, 100 కోట్లకు ఒక న్యాయమా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ పర్స్పెక్టివ్ని? ప్రజల ఖజానా ఆఖరికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నామన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉండాలి. ఇది వరకటి రోజుల్లో మనం చూసుకుంటే కనుక లోకేష్కి ఫుడ్ బిల్ ఎంత అయింది అంత అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోల పెడితే ఆయన డిఫమేషన్ సూట్ ఫైల్ చేశాడు వాళ్ళపైన. అది దమ్మున్నతనం. చూపించండి ఎంత ఖర్చు అయిందో, నేను ఎక్కడ ఖర్చు పెట్టించానో ప్రజల సొమ్మని. అది దమ్మున్నతనం. ఇదే ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి 3 కోట్లకు పైగా ఎగ్ పఫ్లు తిన్నాడు, అది కావాలి ప్రభుత్వ సొమ్ముతో తిన్నాడు అని చెప్పి ఒక్కసారి బహిరంగ చెప్పించాడు. జనాలు ఎలా చూస్తారో దాని లెక్కలు ఎందుకు వెలికి తీరెవరు? 3 కోట్లు స్మాల్ అమౌంట్, 100 కోట్లు స్మాల్ అమౌంట్.
స్కాముల్లో ఇంకో 100 కోట్లు స్మాల్ అమౌంట్. కానీ ఉత్సవ్ విజయవాడ స్పిరిచువల్ టూరిజం, ఇది కాకుండా ఏపీ హెల్త్ టూరిజం అని విజనరీ చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ పెంచడం కోసం ఇన్ని రకాల టూరిజమ్స్ని డెవలప్ చేయాలి. చేస్తే ఆంధ్రప్రదేశ్కి జనాలు వస్తారు. వచ్చిన భక్తుడు కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవటమే కాకుండా హుండీలో డబ్బులు వేస్తాడు. అది కాకుండా బయట ఉన్న షాప్స్లో పర్చేస్ చేస్తాడు. పూల వాళ్ళ దగ్గర నుంచి కొబ్బరి వాళ్ళ దాకా అందరి దగ్గర జరుగుతాయి. అది అయిన తర్వాత తినడానికి ఒక క్యాఫెటేరియాకి వెళ్తాడు. కాఫీ బిల్, స్నాక్స్ బిల్, వాళ్ళకి ట్రావెల్ చేస్తే ఆటో బిల్, ఇన్ని రకాలుగా సదుపాయం ఉంటుంది రెవెన్యూ రాష్ట్రానికి అని చెప్పి ఇంత నడుపుతుంటే ఇక్కడ పోనిస్తూ ఉంటాం. ఆవగింజల్ని పట్టుకుని ఏనుగులను వదిలేస్తే లాభం ఏంటండి ఈ ప్రభుత్వంలో? ఇన్ని రకాలుగా మనం డ్రోన్ షోలు చేసి ఉత్సవాలు జరుపుకుంటూ ఇంత బొంబాడిక్గా ముందుకెళ్తున్నాం. మనం స్టేట్ రెవెన్యూ, స్పిరిచువల్ టూరిజం, హెల్త్ టూరిజం, ప్రతి ఒక్క సెక్టార్లో టూరిజం డెవలప్ చేయాలని ముందుకెళ్తుంటే ఆవగింజలు ఏరుకుంటా కూర్చుంటున్నాం మనం. అక్కడ ఏనుగులు నడిచి వెళ్ళిపోతున్నాయి. కానీ అవి చిన్న విషయాలు. మీరు ఒప్పుకుంటారా ఈ లాజిక్తో? మనం చూసుకుంటే రాష్ట్ర ఖజానాకి 10 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. 10 లక్షల కోట్లకు పైగా అప్పు. అది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరగనిండి, ఎవరి వలన జరగనిండి. కానీ అప్పు ఉంది రాష్ట్రం తలపైన. అంటే ఎవరిపైన? ప్రజల తలపైన. ఒత్తిడి పడేది ఎవరి మీద? ప్రజల మీద. మీ పైన ఎంత అప్పు ఉంది, మీకు ఫర్దర్ అప్పు ఏమో, ట్యాక్సుల రూపాయన పెంచడం అనేనో, వగేరా రేట్లు పెంచడం అనేనో, రాష్ట్రంకి మళ్ళీ తిరిగి ఈ డబ్బులు కావాలి టు రన్ స్మూత్లీ. ఇంత అప్పులు ఉన్నప్పుడు చిన్న లాజిక్ అడుగుతాను. ఈ గవర్నమెంట్ అవనండి, ఎక్స్ గవర్నమెంట్ అవనండి, ఒకే ఈవెంట్కి వెళ్తారు అందరూ చీఫ్ గెస్ట్లు. ఒకే ఫ్లైట్లో ఎందుకు వెళ్ళలేరు? ఇండివిజువల్ ఫ్లైట్స్ ఎందుకు? ప్రజల డబ్బు అక్కడ వెళ్తున్నప్పుడు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము, అవసరం లేదు. రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యం. ఇన్ని లక్షల కోట్ల అప్పులో ఉంది, మన రవాణాకే ఇంత వాడడం బాగోదు అని చెప్పి ఏమండి 2-3 పెద్ద మనుషులు కలిపి ఒక ప్రైవేట్ జెట్లో వెళ్ళారా? చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళారా? ఈవెంట్స్కి ఇండివిజువల్గా వెళ్ళాలా? ప్రతి ఒక్కళ్ళు ఖర్చు తగ్గదా? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఇదే మనం చూసుకుంటే నేను చాలాసార్లు విన్నాను ఈ విషయం గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో జడ్జెస్ అందరూ ఒక ఏరియాలో ఉంటే కనుక, సపోజ్ మణికొండ లేకపోతే మెహదీపట్నం ఉంటే, వాళ్ళ ఇళ్ళు పక్కపక్కనే ఉంటే కనుక 4-5 జడ్జిలు కలిపి ఒకే టైంలో కోర్టుకు వచ్చి ఒకే కారులో మళ్ళీ తిరిగి వెళ్ళి ఉండేవాడు. అది జరిగింది. వాళ్ళకున్న పార్టీ కన్జర్వేటివ్ మైండ్ సెట్ పొలిటీషియన్స్కి ఎందుకు లేకుండా పోతుంది ఈరోజు? ఎంతసేపు భారం చంద్రబాబు గారి పైన వేయాలా? మనకంటూ ఒక విజ్ఞత ఉండదా? ఖర్చు తగ్గించి బతకాలి మనం అని. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది, దీంట్లో మనం యాడ్ చేయకూడదు, మన సర్ప్లస్ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి యాడ్ చేయకూడదు అని తెలియదా? అయినా మనం అర్థం చేసుకుంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పూల మొక్కల కోసం 25 కోట్ల. అదేమన్నా పర్మనెంట్ సీఎం రెసిడెన్సా? మాకేం అవసరం నీ కనువిందుకు ఇంత పూలు చెట్లు 25 కోట్లకు పెట్టడానికి? మాకేంటి భారం? సొంత ఇళ్ళు లేకుండా చాలామంది కష్టపడుతుంటే నీ పూల మొక్కల కోసం మేము ట్యాక్స్ రూపాయన 25 కోట్లు ఖర్చు పెట్టాలా? జోకా ఇది? అదేమైనా సీఎం పర్మనెంట్ రెసిడెన్సా అతను కట్టింది? 25 కోట్లు వేసి పడేసి మొక్కల మీద ఇలా అపహాస్యపాలు చేస్తారు కదా జనాల డబ్బుని. మీ సొంత ఇంటికి కూడా మీరు ఖర్చు పెట్టుకోలేరా? ఈరోజు తీయండి, ఏ పొలిటీషియన్ అంత పూర్గా ఉన్నారో ఈరోజు ఏపీలో తీయండి. ఎవరికి సొంత ఇళ్ళు, సొంత కార్లు, అఫోర్డబిలిటీ స్టేటస్ తీయండి ఒకసారి. ప్రజల సొమ్మునే వాడుకోవాలి. కానీ ఇది మనకున్న నైజం. మనం ఇంకొకసారి కూటమి ప్రభుత్వం పదవిలో ఉంది కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు రియలైజ్ అవ్వాల్సింది, మీరు దండేస్తున్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఆయన స్ఫూర్తిని చూసన్నా మనం తెలుసుకోవాలి. రూపాయి జీతం తీసుకుని పనిచేసిన వ్యక్తి ఆయన, రాజకీయాలు ప్రజాసేవ కోసమే పనిచేసిన వ్యక్తి ఆయన, కుటుంబాన్ని వదిలేసి ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన, తెలుగు జాతి కోసం నోరెత్తిన వ్యక్తి ఆయన, గళం విప్పిన వ్యక్తి ఆయన, తెలుగు జాతి గర్వపడే వ్యక్తి ఆయన. అలాంటి రామారావు గారు కూడా పాలు ఎక్కువ వాడారు అని చెప్పి, అంత సిన్సియర్ రామారావు గారి మీద కూడా ఆ రోజుల్లో పాలు ఎక్కువ వాడారని చెప్పి ఆయన ఒకప్పుడు ద్రోణం రాజు సత్యనారాయణ గారు కోర్టులో కేసేశారు. అధికార దుర్వినియోగం చేశారు రామారావు గారు అని కూడా పేర్కొన్నారు దాంట్లో. పాలు ఈ రోజుల్లో చూసుకుంటే 1/2 లీటర్ 30 రూపాయలు, 33 రూపాయలు. పాలు ఎక్కువ వాడారని అధికార దుర్వినియోగం అన్నారు. మరి ఈ రోజున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏ పార్టీకి సంబంధం లేకుండా చెప్తున్నా నేను, మీ వాహనాలు మీరు ఇళ్ళకెళ్ళినా ప్రజల సొమ్మే,
మీరు మీ పర్సనల్ క్యాంపెయిన్కి వెళ్ళినా ప్రజల సొమ్ముతోనే పెట్రోల్ కొట్టించాలి. అమరావతి అనేది ఒక వర్కింగ్ స్పేస్ అంతే. శనివారం ఆదివారం అయిందంటే మా కుటుంబాలతో గడపాలని తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తూ ఉంటారు. మీకు మీరు అమరావతిని ఓన్ చేసుకోలేకపోతే పక్కనున్న జనాలలో ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని. మీరు అక్కడ నివసించడానికి సరైన ప్లేస్ కాదా? మీ కుటుంబంతో నివసించడానికి సరైన స్పేస్ కాదా? కానీ జనాలు తరలి వచ్చి అక్కడ కాపురాలు పెట్టాలా, ఇన్వెస్ట్ చేయాలా, బాగుపడేటట్టు చూడాలా? ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు మీరందరూ? మీరు తిరిగి ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం దాటి సుఖంగా కుటుంబాన్ని కలవడానికి వెళ్తే కూడా మేమేదో డబ్బులు కట్టాలి. మా రాష్ట్రంలో కనీసం వెహికల్ పడింది ఫోన్లే వీళ్ళు తిరిగారు అంటే దారిలో 2 సమస్యలు కనిపిస్తే పరిష్కరిస్తారన్న హోప్ అన్నా ఉంటుంది ప్రతి ఒక్కరికి. లేదే పక్క రాష్ట్రం వెళ్ళినా కూడా బిల్లులు మేమే కట్టాలా మీ పెట్రోల్కి? ఏ రకంగా ఇది? అధికార దుర్వినియోగం కాదా ఇది? కెపాసిటీ ఉంది కదా అని వాడేస్తారు. అప్పుల గురించి మనకు పట్టదు, రాష్ట్రం గురించి మనకు పట్టదు. ఇది గొప్పతనం. మనందరికీ గుర్తు ఉంటుంది, చాలా బలంగా గుర్తున్న విషయం. కోడెల శివప్రసాద్ గారు అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్న విషయం మర్చిపోయారు? అప్పుడే ఫర్నిచర్ ఆయన దగ్గర పెట్టుకున్నారు, ఇవ్వట్లేదు కోడెల శివప్రసాద్ గారు అని చెప్తే అవమానం భరించలేక ఫ్రెజైల్ మూమెంట్లో, వీక్ మూమెంట్లో సూసైడ్ చేసుకున్నారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కోట్లకి సరిపడా స్టేట్ ఖజానాతో కొనుక్కున్న ఫర్నిచర్ ఉంది. ఒక్కటి వసూలు చేయరేంటి గవర్నమెంట్ ఈరోజు దాకా? అది ప్రజల డబ్బే. సాక్షిగా వెళ్ళే రైట్ మీకెక్కడుంది? వసూలు చేయరా? పోతే పోనీ కొన్ని కోట్లు అంటారా? ఆఖరికి కొడాలి వెంకటేశ్వరరావు అంటాడు కూడా ఈ ఇష్యూ పాపప్ అయినప్పుడు పోదేమైనా కొన్ని కోట్లు తీసి పడేస్తాం బయట అని చెప్పి విచ్చలవిడితనంగా మాట్లాడాడు. నోటికి ఎంత వస్తే అంత, అది ప్రజల డబ్బు, దానికి మనం మర్యాద ఇవ్వాలి అని కూడా లేకుండా బిహేవ్ చేస్తే, అలాంటి ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఉంటే అతని ఇంట్లో ఫర్నిచర్ కూడా మనం తీసుకురాలేని పరిస్థితి. కొన్ని కోట్లు పోతే పోనండి. మరి ఈ టూరిజమ్స్ అన్నీ ఎందుకండి చెప్పండి? డబ్బులు ఇక్కడ వసూలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, అక్కడ పోనిస్తున్నాం. లంచాలు, లంచ గొండులు, తర్వాత పిచ్చి పిచ్చిగా రాష్ట్రాన్ని దోచనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తేనే కదా మన రాష్ట్రంలో ఎక్స్చెక్కర్ ప్రజల డబ్బు తిరిగి వచ్చింది అనుకోవడానికి. ప్రజలేమి ఊరికే పుట్టవండి, డబ్బులు వాళ్ళకి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. కష్టపడి రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఇస్తే కనుక సంక్షేమ పథకాలే అక్కర్లేదు ఎవరికి. వాళ్ళు పడే కష్టం ముందు ఏ పొలిటీషియన్ పడ్డు. ఇది వాస్తవం. ప్రజలచే నడుపుతున్న గవర్నమెంట్లో ఇలా మౌనంగా ఉండటం ఖచ్చితంగా నెగిటివిటీకి దారితీస్తుంది. నారాయణ గారికి 100 కోట్లు చాలా తక్కువ అమౌంట్ అయ్యి ఉండొచ్చేమో, చిన్న స్కామ్ కింద కనిపించుండొచ్చేమో, చిన్న విషయం కింద కనిపించుండొచ్చేమో. అది డెఫినెట్లీ అది చిన్న విషయం కింద కనిపించినప్పుడు పరకామణి స్కామ్ మనకి ఎంత పెద్దగా ఎందుకు కనిపిస్తుంది ఈరోజు? దేవుడి డబ్బు తప్పు, ప్రజల డబ్బు తప్పు. రెండిట్లో విభేదం ఏంటి? పరకామణిలో దొంగలు 100 కోట్లు, 100 కోట్లు టీడీఆర్ స్కామ్ చిన్న విషయం. ఎలా చూడాలి జనాలు దీన్నంతా? ఒకే కూటమి ప్రభుత్వం నుంచి 2 మాటలు వినిపిస్తుంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది? స్పందన కరువైన కూటమి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈరోజు. ఇది వాస్తవం. ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఒక్కటే కాదండి. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ గురించి క్వశ్చన్ చేసేవాడు ఈరోజు దాకా పుట్టలేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్. నిరంతరం రాష్ట్రం కోసం పెద్ద కష్టపడే పెద్ద మనిషి. లోకేష్ గారు దమ్మున నాయకుడు. కానీ కూటమి ప్రభుత్వం అని ఫామ్ అయినప్పుడు నిశ్చయవుగా నిద్రపోతున్నట్టు లెథార్జిక్గా పోతే పోనీ సొమ్ము అన్నట్టు వదిలేస్తే దీనికి ఎవరు ప్రజలకు జవాబుదారి చెప్పేది? ప్రభుత్వం మీరే కదా ఉంది. ఇప్పుడు ఆలోచించాలి కదా దీని గురించి. ఆ పోనీ మీ మినిస్టర్లు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కండెమ్ చేయకుండా ఉంటాం. కొంచెం జనాలు ఖచ్చితంగా బాధపడతారండి. ఇదంతా కాకుండా మనం చూస్తే భారతీరెడ్డి గారు ఆవిడ నోటీస్ ఇచ్చారు ఈనాడుకి. ఫ్యాక్ట్ కన్ఫ్యూజన్ అయ్యి ఆవిడ పేరు ఇంకొకరి పేరుతో కన్ఫ్యూజ్ అయ్యి అనిల్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఆయన కంపెనీలో వైఎస్ భారతీరెడ్డి గారు ఉన్నారని చెప్పి ప్రస్తావిస్తే నా పేరు కాదు, అది వాళ్ళ మదర్ పేరు కూడా వైఎస్ భారతీరెడ్డి అని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చారు. మరి నేను ఇదే మాట అడుగుతాను, నారాసుర రక్త చరిత్ర రాసింది సాక్షి. ఎందుకని ఏది మూజేరు? నోటీస్ కూడా ఇవ్వరు. ఎందుకు పట్టించుకోరు? వాళ్ళకున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతున్న విషయం గవర్నమెంట్ ఫామ్ అయినా మీకు ఎందుకు జరగట్లేదు? ఏంటిదంతా? ఆఖరికి
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి శంకరయ్య కూడా వచ్చి నోటీస్ ఇచ్చి ధైర్యంగా పరువు నష్టం దావా చేస్తాను. అది ఫేక్. వివేక హత్య కేసులో సిఐ శంకరయ్య దగ్గరుండి క్లీన్ చేయించిన సిఐ శంకరయ్య కూడా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఎదిరించి నోటీస్ ఇచ్చేంత దమ్ముగా ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం 100 కోట్ల స్కాముల గురించి మాట్లాడట్లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్, సెంట్రల్లో మేమే, స్టేట్లో మేమే. దీనివల్ల ఏంటి ఫాయిదా? ప్రజలకేంటి ఒరుగుతుంది? సిబిఐ, ఈడీ, సిట్ ఇన్ని పేర్లు చెప్తారు ఇన్వెస్టిగేషన్ టీమ్స్లో. అక్కడ మీరే, ఇక్కడ మీరే, మోర్ పవర్తో వెళ్తామంటారు. మరి ఇలా వెళ్తుంది ఏంటండి ప్రభుత్వం? ఒక మనిషి ఎంత నడుపుతారు? ఒక ఎంటిటీ మొత్తం నడవాలి దీనికి అనుకూలంగా. ప్రజల కోసం పనిచేసే నాయకులు రామారావు గారు లాంటి వాళ్ళు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగు వేయగలుగుతుంది. లోకేష్ లాంటి వాళ్ళు ఉంటేనే యువత ముందుకెళ్ళగలుగుతుంది. కానీ ప్రశ్నించకుండా కూర్చుంటే ప్రజలు దీన్ని రాంగ్ సైడ్గా అర్థం చేసుకుంటారు. మౌనం అర్ధంగీకారాన్ని కూడా లీడ్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు అంగీకరిస్తున్నారు ఆ నేరాన్ని, కానీ కామ్గా ఉన్నారు అని చెప్పి. దిస్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. ఇది మంచి ప్రభుత్వం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. కానీ ఇంత నిద్రపోతున్న ప్రభుత్వం గురించి ఈరోజు మన నారాయణ గారి చేసిన వ్యాఖ్యల గురించి మీ అందరి ఒపీనియన్ ఏంటో మెన్షన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి 3 కోట్ల ఎక్పాఫ్ గురించి కూడా సీరియస్గా తీసుకోవాలా, వదిలేయాలా? బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ పేరిట 100 కోట్లు స్కాములు నడిపితే వదిలేయాలా, పట్టించుకోవాలా? మీరందరూ మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.